హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు 3వ భాగం చెప్పుకుందాం. ఆమె మాటల్లోని అర్థం నాకు అర్థం కాకపోయినా తల ఊపుతూ అంగీకారం తెలిపాను. అయినా నా మనసులో ఎన్నో ప్రశ్నలు, ఉత్సుకత మొదలయ్యాయి. ఆమె నన్ను ఈ విధంగా ముందుగానే హెచ్చరించిన కారణంగా రాత్రి సమయంలో ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నాకు తెలుసుకోవాలని ఉంది. వసంతి అకస్మాత్తుగా లోపలికి రావడంతో నా ఆలోచనలకు అంతరాయం ఏర్పడింది. ఆమె మళ్ళీ ఒక ట్రేలో వెండి గ్లాసులో పాలు మరియు ఒక గిన్నెలో నీళ్లు తెచ్చింది. ఇప్పటికీ నన్ను అదే విధంగా చూస్తుంది. నాకు అసౌకర్యంగా అనిపించడం ప్రారంభించింది. ఆమె ట్రేని టేబుల్ మీద ఉంచింది. బహుశా నయనతార గారు నా పరిస్థితిని గ్రహించినట్లున్నారు కాబట్టి పెద్ద స్వరంతో వసంతిపై అరిచింది. వచ్చినప్పటి నుంచి ఏం చూస్తున్నాం? ఆకలితో ఉన్న కళ్ళతో ఆమెను మింగేస్తావా? ఇప్పుడే గది నుంచి బయటికి వెళ్ళు. ఆమె మాటలు నన్ను ఆశ్చర్యపరిచాయి. వసంతి గది నుండి బయటికి పరిగెత్తింది. ఆమె చేష్టలు చూస్తుంటే పారిపోయి ప్రాణం కాపాడుకున్నట్లు అనిపించింది. ఆంటీ తిరిగి అదే కరకు స్వరంతో నాకు చెప్పారు. చూడు, నువ్వు అందంగా ఉన్నావు. ఇది మారుమూల గ్రామం. ఇక్కడ నీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు సురక్షితంగా ఉండాలనుకుంటే వీలైనంత వరకు గదిలోనే ఉండు, బయట తిరగవద్దు. ఆమె మాటల్లో స్పష్టమైన హెచ్చరిక ఉందని అర్థం చేసుకోగలిగాను. మళ్ళీ చెప్పింది. వసంతి మోగది, మాట్లాడదు, కానీ ఆమె వినగలదు. కాబట్టి మీకు ఏదైనా అవసరమైతే ఆమెను పిలువు అని చెప్పి అంటే వెళ్ళిపోయింది. కొన్ని కారణాల వల్ల ఈ ఇంట్లో ప్రతిదీ చాలా వింతగా, విచిత్రంగా ఉందని నాకు అనిపించింది. పెళ్లి చేసుకొని నా భర్త ఇంట్లోకి అడుగు పెట్టానా, లేక రహస్యమైన నరకంలోకి అడుగు పెట్టానా? ఆత్మలు మరియు దెయ్యాలు ఉన్న చీకటి ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది నాకు. సాధారణ దృష్టితో చూస్తే ఈ ఇల్లు సాధారణమైనదిగా అనిపించినప్పటికీ ఈ ప్యాలెస్లో ఏదో సహజంగా లేదని నా అభిప్రాయం. నాకు అంత అసహజంగా అనిపిస్తుంది. నయనతార గారి శారీరక రూపం ఆమె వయసును బహిర్గతం చెయ్యడం లేదు. ఆమె 60 లేదా 70 ఏళ్ల వయసులో ఉండవచ్చు, కానీ ఆమె కనుబొమ్మలు చాలా బోసిగా ఉన్నాయి. సరిగ్గా ఆ గార్గోయిల్స్ లాగా కళ్ళు పసుపు పచ్చగా ఉన్నాయి. ఆమె మాట్లాడే విధానం కూడా సరిగ్గా లేదు. ఆమె మాటల్లో బెదిరింపు కనిపిస్తుంది. మధ్యాహ్నం వాష్రూమ్ నుంచి తిరిగి వస్తుండగా విన్న మాటలు ఆమెవే అని నాకు అర్థమైంది. కానీ ఆమెను బాధ పెడుతున్నది ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనా నేను ఇంట్లోకి ప్రవేశించి కొన్ని గంటలు గడిచాయి. అంతగా ఆలోచించి ప్రయోజనం లేదు. నేను ఇక్కడ శాశ్వతంగా ఉండవలసి ఉంటుంది కాబట్టి దాగి ఉన్న రహస్యం కొంత సమయం తర్వాత నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నిన్నటి నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలి దప్పులు పట్టి పీడిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ స్వీట్లు తింటే నాకు వాంతులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను కొన్ని పండ్లు, ఒక గ్లాస్ పాలు తాగాను. తినడం ముగించిన క్షణంలో వసంతి హఠాత్తుగా లోపలికి పరిగెత్తుకొని వచ్చి ఉబ్బిన కళ్ళతో నా వైపు చూస్తూ పాత్రలు తీసుకెళ్ళింది. సహజంగానే ఈ వింత చర్య నన్ను
తాత్కాలికంగా భయపెట్టింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి డోర్ లాక్ చేశాను. ఉద్వేగంతో నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. కానీ ఈ భయం ఎక్కువ కాలం ఉండదు. నయనతార గారు వసంతకి రహస్యంగా నా మీద కన్ను వేసి ఉంచమని చెప్పే అవకాశం ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. ఒక పేద అమ్మాయిని కుటుంబంలో తీసుకొని వచ్చి ఇలా అవమానించాల్సిన అవసరం ఉందా? ఏముంది? డిప్రెషనా లేదా అలసట కారణంగా నాకు నిద్రపోవాలని ఉంది. హాయిగా ఉన్న మంచంలో మెత్తని దిండు మీద తలపెట్టిన మరుక్షణంలో నిద్ర నన్ను చుట్టుముట్టింది. నేను ఎంతసేపు నిద్రపోయానో నాకు తెలియదు. కానీ అకస్మాత్తుగా ఒక భయంకరమైన శబ్దం నన్ను మేల్కొల్పింది. షాక్తో నేను మంచం మీద లేచి కూర్చున్నాను. కానీ గది చాలా చీకటిగా ఉంది. నన్ను నేను కూడా చూడలేకపోతున్నాను. కానీ శబ్దం ఎలాంటి అంతరాయం లేకుండా అదే విధంగా కొనసాగుతుంది. ఎవరో చాలా బరువైన అడుగులతో నడుస్తున్నారు. కానీ నడక సాధారణంగా లేదు. కాళ్ళు లాగుతున్నట్టు నడకతో పాటు ఆ అపరిచితుడు కూడా ఏదో వాసన చూస్తున్నట్లుగా గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. మాంసాహార జంతువు చీకట్లో తాను వేటాడే ప్రదేశము మరియు దూరాన్ని వాసన చూసి గ్రహించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. నేను అబద్ధం చెప్పడం లేదు. స్వతహాగా ధైర్యంగా ఉన్నప్పటికీ ఈ గాఢమైన చీకటిలో ఈ విచిత్రమైన ధ్వని దాదాపు నా ఊపిరిని దూరం చేసింది. అత్యంత భయానక వాస్తవం ఏమిటంటే అపరిచితుడు నా దగ్గర లేకపోయినా నేను అనుభూతి చెందగలను. నడక శబ్దం ఆగిపోయింది. కానీ బరువుగా ఊపిరి పీల్చుకున్న శబ్దం వినిపిస్తుంది. అపరిచితుడు గట్టి చెక్కపై దాని ముక్కును రుద్దుతున్నట్లు మరియు వాసన చూడడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. అకస్మాత్తుగా నాకు గుర్తు వచ్చింది. నేను నిద్రపోయే ముందు తలుపు లాక్ చేశానని. అంటే నేను ప్రస్తుతం లాక్ వేసి ఉన్న గదిలో ఉన్నాను. అంటే ఆ వ్యక్తి ఇప్పుడు తలుపు వెలుపల ఉన్నాడని అర్థం. ఈ ఆలోచన నాకు ఉపశమనం కలిగించింది. అర్ధరాత్రి ఇలా కొత్త చోట ఎందుకు ప్రమాదంలో పడ్డానో అర్థం కావడం లేదు. కానీ నా సిక్స్త్ సెన్స్ చెప్పింది కదలకుండా నిశ్చలంగా కూర్చో. ఇది చిన్న ప్రమాదం కాదు. నువ్వు చనిపోవచ్చు కూడా. కాబట్టి నేను వేచి ఉండటానికే నిర్ణయించుకున్నాను. సమయం అస్సలు గడవడం లేదు. ప్రతి క్షణం ఒక యుగంలాగా అనిపిస్తుంది. ఇంతలో తలుపు బయట శబ్దం ఎక్కువయ్యింది. బయటికి వ్యక్తి లోపలికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. గట్టి చెక్క తలుపులకు వ్యతిరేకంగా పదునైన గోర్లతో గోకడం యొక్క శబ్దాన్ని నేను స్పష్టంగా వినగలుగుతున్నాను. ఆ అపరిచితుడు డోర్ను చీల్చడానికి ప్రయత్నిస్తున్నట్లు నా భయం పెరిగింది. అరిచి ఎవరినైనా పిలిచే అవకాశం లేదు. నేను భయపడుతున్నాను. నా గొంతు ఎండిపోయింది. కానీ దానితో పాటు అపరిచితుడు ఎవరో తెలుసుకోవాలనే బలమైన ఉత్సుకతను కూడా నాకు కలిగింది. నా కళ్ళు ఇప్పటికీ చీకటికి అలవాటు పడ్డాయి. కాబట్టి నేను రహస్యంగా కీహోల్ గుండా చూడాలని అనుకున్నాను. మొత్తం కాకపోయినా కనీసం ఒక్క భాగమైనా కనిపించవచ్చు. కానీ అప్పటికీ నా మనసులో భయం తారాస్థాయికి చేరింది. కాబట్టి నా ఆలోచనలు నెమ్మదిగా సమాధి అయ్యాయి. అకస్మాత్తుగా నా తలలో ఒక అసాధారణ ఆలోచన వచ్చింది. ఆ తలుపును ఛేదించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఈ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తుల్లో ఒకరై ఉంటారా? ఆ జీవి గదిలోకి ప్రవేశించలేనందుకు కోపంతో విపరీతంగా గర్జిస్తున్నాడు.
వస్తున్నాడు అని నేను గ్రహించాను. పులి, సింహం గర్జించడం నేనెప్పుడూ వినలేదు. అవి ఇంత క్రూరంగా ఉండవని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ జీవి యొక్క క్రూరమైన అరుపు ఇతర అడవి జంతువులను కూడా భయపెడుతుంది. గర్జించిన తర్వాత ఆ జీవి ఇక వేచి ఉండకుండా మునుపటిలా తన బరువైన శరీరాన్ని లాగుతూ వెళ్ళిపోయింది. నడక శబ్దం మారింది. అది మెట్లు దిగుతున్నట్లు శబ్దం వస్తుంది. క్రమంగా శబ్దం తగ్గిపోతాయింది. ఇప్పుడు ప్యాలెస్ అంతా హాంటెడ్ హౌస్లా గంభీరమైన నిశ్శబ్దంతో ఆవరించి ఉంది. ఇప్పటికీ నేను నా మంచం దిగి వెళ్ళలేకపోయాను. నా మెదడులో వేల కొద్ది ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అది ఏమిటి? ఇంట్లో ఇతర సభ్యులు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళంతా బాగున్నారా? ఇంత పెద్ద జమీందారీ ఇంట్లోకి అర్ధరాత్రి క్రూరమైన జంతువు ఎలా ప్రవేశిస్తుంది? ఈ ప్రశ్న నా మెదడులో మెదిలినప్పుడు భయంతో నా శరీరం వణికింది. ఆ జీవి ఏదైతేనేం అది ఇంటి నుంచి బయటపడింది. ఎందుకంటే అది మెట్లు దిగి ఆహారం వెతుక్కుంటూ బయటికి వెళ్ళి ఉండవచ్చు అని నాకు అనిపించింది. కొంత సమయం తర్వాత ఒక జంతువు యొక్క మరణ కేకలు బిగ్గరగా వినిపించినప్పుడు నా ఆలోచన సరైనది అని అనిపించింది. నా పెళ్ళి ఆయోచితంగా జరిగింది. బాధ ఉన్నప్పటికీ నేను భయపడలేదు. కానీ ఇప్పుడు నాకు భయం అనిపిస్తుంది. నేను ఎక్కడికి వచ్చానా? నేను దెయ్యాల గృహంలోకి ప్రవేశించానా? మొదటి నుండి ఈ ఇల్లు నాకు రహస్యంగా అనిపించింది. కానీ ఇప్పుడు అది శపించబడిన ఆత్మలు నివసించినట్లు నాకు అనిపిస్తుంది. నేను ఇక్కడ ఎలా ఉండగలను? ఆ జీవి తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున మిగిలిన రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ప్రతి క్షణం అది తిరిగి వచ్చి తలుపు మీద పదునైన గోళ్లతో గోకడం ప్రారంభిస్తుందని నాకు అనిపించింది. చెక్క డోరు భారీ దెబ్బలను తట్టుకోగలదా అనుకుంటూ భయపడ్డాను. తలుపు పగలగొడితే ఏమవుతుంది? నేను భయంతో నిద్రలేని రాత్రి గడిపాను. ఆ భయంకరమైన జీవి మళ్ళీ రాలేదు. బహుశా నాకు తెల్లవారుజామున నిద్ర వచ్చినట్లు ఉంది. కానీ మెట్ల మీద వేగంగా అడుగులు వేస్తున్న శబ్దం నన్ను అప్రమత్తం చేసింది. బాగా గమనించి వింటే కనీసం 2 వ్యక్తులు ఖచ్చితంగా ఉన్నారు అని నేను నిర్ధారించుకున్నాను. కానీ శబ్దాలు ఎక్కడా ఆగలేదు. ఆ వ్యక్తులు మేడపైకి ఎక్కి నా గదిని దాటుకొని రాజభవనం లోపలికి వెళ్ళినట్లు స్పష్టంగా ఉంది. నడక శబ్దాన్ని బట్టి చూస్తే వచ్చిన వాళ్ళు మనుషులే అని తెలుస్తుంది. ఈ ఇల్లు మరియు ఇంట్లో నివసిస్తున్న వాళ్ళు ఏదో తెలియని చీకటి ముసుగు కప్పుకున్నట్లు అనిపించింది.